సో నాకైతే మూవీ అయితే అమేజింగ్ బాయ్. బట్ యాక్చువల్లీ ఏంటంటే 3 hours 28 minutes లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి. లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద నుంచి లైక్ మూవీ అయితే మొత్తం డిఫరెంట్ వెళ్తుంటుంది అనమాట. మొత్తం చెప్పమంటారా స్టోరీ? సో యాక్చువల్లీ చెప్పాలంటే ఏం లేదు బాయ్, పుష్ప 3 అవుతుంది ఓకేనా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. బట్ ఏంటంటే మూవీని డ్రాగ్ చేస్తారు. పుష్ప 1 అనుకున్నాం, పుష్ప 2 వచ్చింది, ఇది 3 hours 28 minutes. సాంగ్స్ అయితే అమేజింగ్ ఉంది బాయ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ లైక్ మాస్ డ్రామా అండ్ ఏమంటారు ఫ్యామిలీ ఎమోషన్స్ మామూలుగా లేవు అసలు, నెక్స్ట్ లెవెల్స్. సెకండ్ హాఫ్లో అయితే మీరు ఫ్యామిలీ ఎమోషన్స్ చూస్తారు. అండ్ జాతర ఫైట్ ఉంటుంది, నాయన పని చేస్తాడు, అందరూ కత్తులతోని గల్లతో కొడతాడు. అల్లు అర్జున్ అయినా కొరికి వారేంటి ఒక్కొక్కరు, మీ వాడు కొడుతాడు ఒక్కొక్కరిని, అది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఫైట్ అయితే. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, డిఫరెంట్గా తీసుకోవాలనుకోరు కాబట్టి అదే ప్లాన్ చేసిరు. బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ ఓవరాల్గా నాకైతే మంచిగా అనిపించింది. అండ్ పార్ట్ 3 అన్నారు, పార్ట్ 3 అంటే మళ్ళీ 3 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే యాజ్ అ ట్రూ ఫ్యాన్ మీకు కూడా అనిపిస్తుంది, మీరు వెయిట్ చేయగలుగుతారు 3 సంవత్సరాలు? ఎన్ని ప్రాజెక్ట్స్ పోతాయి అన్నకి? సో ఓవరాల్ మస్ట్ వాచ్ మూవీ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. 3 cheers for Pushpa 2 baby, waiting for Pushpa 3. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారో అంతకంటే మించి సూపర్ ఉంది అసలు మూవీ. ఫైట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. నార్మల్ బాలకృష్ణ కానీ వేరే ఎన్టీఆర్ కానీ వేరే, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని కానీ అంతకంటే మించి బీజిఎం సూపర్ అసలు. డిఎస్పి మళ్ళీ పైకి వచ్చిండు. ఐటమ్ సాంగ్ ఇక చెప్పక్కర్లేదు, సూపర్ అసలు. ఐటమ్ సాంగ్ గురించి అసలు ఒక్కొక్క 3 గంటలు అసలు ఒక మాయమంలోకి వెళ్ళిపోతాం మనం. పుష్ప అంటే ఇక ఉంది అని చూపించారు, మనం చూడాలి ఏమవుతుందో. సీక్వెన్స్ అంటేనే ఇక అదే పుష్ప 1 పుష్ప 2 అంటే మొత్తం ట్విస్ట్, మొత్తం ప్రతి ఒక్క నిమిషానికి ట్విస్ట్ ఇచ్చినట్టుగా అనిపించింది మాకైతే. అంతే. పర్ఫార్మెన్స్ అమ్మో అసలు అల్లు అర్జున్ ఒక లైఫ్లో ఇదే, పుష్ప కంటే ఇది ఇంకా. రష్మిక మందన ఇక హీరోయిన్ యాచ్ద ఫస్ట్ హాఫ్ వచ్చినట్టుగానే ఇంకా కొద్దిగా మించి చేసిండు, నెక్స్ట్ లెవెల్. రష్మిక మందన సుకుమార్కి ఇక రాజమౌళిని బీట్ చేసేసిండు. గ్రాస్ అసలు ఏం లేదు. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో చూపించాడు, సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు. కలెక్షన్స్ ఫస్ట్ తెలిసిపోయింది ఆల్రెడీ సినిమా, ఈ వల్ల తెలిసిపోయింది. రేపే సినిమా రిలీజ్, ఈ వల్ల కలెక్షన్ చేసినట్టుగా ఉంది అసలు. అంతే ఇక.